హాయ్ గైస్, హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు అంటే ఎప్పుడో ఒక ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి ఒక స్మాల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ స్మాల్ వీడియో చూసి ఆల్మోస్ట్ 60 మెంబర్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియోని. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని జాబ్ ప్రెజర్ వల్ల, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆ షార్ట్ ఫిల్మ్ అయితే తీయలేకపోయాను. బట్ డెఫినెట్లీ కమింగ్ డేస్లో ఖచ్చితంగా అది తీసి అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ మీన్ వైల్ మనకు తెలిసిందే కదా, అంటే దాదాపుగా 19 మెంబర్స్ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. స్టిల్ 41 సబ్స్క్రైబర్ దేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ గైస్. మీన్ వైల్ డెఫినెట్లీ మనమందరికీ తెలుసు నవేడేస్ అంతా ఈ ప్రెజర్, వర్క్ ప్రెజర్ ఒకటి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఈ ప్రెజర్ ఆ ప్రెజర్ వల్ల ఏంటంటే మనము కొంచెం ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నాము, కొంచెం పీస్ఫుల్, కొంచెం రిలాక్సేషన్స్ కోసం చూసుకుంటున్నాము. సో మన అందరికీ తెలుసు, మనకు తెలిసింది ఎంటర్టైన్మెంట్, ఏదో వాచింగ్ మూవీస్ కానీ, టీవీ కామెడీ షోస్ ఇవన్నీ చూసి మనము టైంపాస్ అయితే చేస్తున్నాం. బట్ మూవీస్కి విషయానికి వస్తే ఏమవుతుందంటే, రీసెంట్గా కంగువా కానీ, ఇలా పెద్ద పెద్ద మూవీస్, పుష్ప 2 కానీ ఇలాంటి మూవీస్ కోసం వెయిట్ చేస్తూ అవి రిలీజ్ అయినప్పుడు వెళ్ళి థియేటర్లో రిలీజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, బట్ ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఎనీ వీకెండ్స్ వచ్చినా, సాటర్డే సండే మనం కొన్ని మూవీస్ మిస్ అవుతున్నాం. మంచి మంచి మూవీస్ అయితే మిస్ అవుతున్నాం. సో అందులో అంటే అవి ఆ మూవీస్ అయినా కానీ, ఏదైనా కంటెంట్ అయినా ఏదైనా కానీ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మనము చూడలేకపోతున్నాం, దాన్ని చేయలేకపోతున్నాము. సో దానికోసం ఏంటంటే డెఫినెట్లీ గ్యాస్ ట్రస్ట్ మీ, చాలా 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 మంచి మూవీస్. అంటే 90% మీరు చెప్తున్నాను కదా, ఆ మూవీ డ్యూరేషన్ ఐదర్ 1 అవర్ ఉన్నా, 2 అవర్ ఉన్నా, ఎంత ఉన్నా కానీ ఆ 2 అవర్స్, ఆ 1.5 అవర్ అనేది మీరు మొత్తం మర్చిపోయి, మిగతా ఈ ప్రెజర్స్ ఇవన్నీ మర్చిపోయి ఆ మూవీ మీదే ఫోకస్ చేసే లాంటి మూవీస్ని నేను దాంట్లో చూస్ చేసి వీక్లీ వన్స్ ఒక మూవీ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ అది ఏ ప్లాట్‌ఫామ్‌లో దొరుకుతది, ఏదో యూట్యూబ్, హాట్‌స్టార్, ఇంకోటి నెట్‌ఫ్లిక్స్ సంథింగ్ మీకైతే చెప్పడం జరుగుతుంది. ఆహ్, ఈ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ డూ. సో కమింగ్ టు మూవీ విషయానికొస్తే, నేను ఈరోజు చెప్పబోయే మూవీ ఏందంటే 'లీజియన్'. ఇది 2010లో రిలీజ్ అయిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సూపర్‌గా ఉంటదండి మూవీ. ట్రస్ట్ మీ గాయ్స్. ఈ స్టోరీ లైన్ అద్దిరిపోయిద్దనమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, దేవుడు మన మనుషులు చేసే మన మనుషులు తమ స్వార్థం కోసం, లాభం కోసం వేరే వాళ్ళని చంపడం, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రాళ్ళ కోసం, మట్టి కోసం, వీళ్ళ కోసం చేసే ఇయన్నీ చూసి, ఈ అరాచకాలన్నీ చూసి దేవుడికి మనుషుల మీద అయితే నమ్మకం పోతుంది. నమ్మకం పోయి తన దగ్గర ఉన్న దేవదూతల్ని ఆజ్ఞాపిస్తాడన్నమాట, మొత్తం మానవజాతిని అంతం చేయమని. బాగుంది కదా, సూపర్గా ఉంటుంది మూవీ అయితే. ఇంకా మూవీలోకి వెళ్తే, మూవీ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంటుంది. అందులో ఏంటంటే ఓ పాప వాళ్ళ మదర్ వాళ్ళ పాపకు చెప్తూ ఉంటుంది, దేవుడు చాలా మంచివాడు, మన కోసం చాలా చేశాడు. అండ్ ఏమైనా మనం చెప్పుకుంటే ఏంటంటే, ఇన్ని సౌకర్యాలు ఇచ్చాడు, ప్రకృతి ఇచ్చాడు, ఈ విధంగా కథలు చెప్తూ ఉంటుంది. బట్ కొన్ని రోజుల తర్వాత ఆ పాపకి వాళ్ళ మదర్ అనేది కథలు చెప్పడం అనేది మర్చిపోతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ మదరు ఫాదర్ విడిపోయి, ఆ పాప వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఏంటంటే వాళ్ళ మదర్ దగ్గర ఉండిపోతారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆమెకి నమ్మకం పోయిద్ది, విశ్వాసం పోయిద్ది అనేది కథలు చెప్పడం మానేసిద్ది. కొన్ని రోజుల తర్వాత ఆ పాపే అడిగిద్దనమాట, ఎందుకు ఇలాగా ఇప్పుడు ఎందుకు నువ్వు కథలు చెప్పట్లేదు అంటే, నాకు తెలిసినంతవరకు చీకటి రోజులు వస్తున్నాయి, మొత్తం మానవజాతి అంతమవుతుందేమో అన్నట్టుగా, అంటే నిరాశగా నిస్పృహగా చెప్తున్నానమాట. అప్పుడు పాప అడిగిద్దనమాట, ఎందుకు దేవుడు సడన్గా ఇలా టర్న్ అయ్యాడు, మనుషుల మీద కోపం ఎందుకు తెచ్చుకున్నాడు అని అడిగితే, మనం మనుషులు చేసే అరచకాలు ఇవన్నీ, అబద్ధాలు ఆడ్డాలు, స్వార్థం కోసం ఏదంటే ఏ పనులు చేయడం, మిగతా మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, తన స్వార్థం కోసం ఏదైతే ఆ పనులు చేయడం అవి నచ్చక దేవుడికి కోపం వచ్చిందేమో అంటారు. ఇది ఓన్లీ వాయిస్ ఓవర్ అండి. దీని వల్ల ఏంటంటే ఏ విధంగా యాక్షన్ అంటే మనుషులు ఎవరు కనిపించరు అనమాట, అంటే యాక్టర్స్ ఎవరు కనిపించరు అనమాట, జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఇదన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే, మూవీ ఓపెన్ చేయగానే December 25కి, అంటే క్రిస్మస్కి 2 days ముందు కరెక్ట్గా పైనుంచి ఒకరు కింద పడతారనమాట, ఒక దేవదూత. అతని పేరు ఏంటంటే మైకల్. అతనికి 2 రెక్కలు ఉంటాయి అనమాట. ఆ రెక్కలు 2 కట్ చేసుకుంటాడు. 2 కట్ చేసుకుని మనుషులు ఎదురుగా ఉన్న షాప్లోకి వెళ్తారనమాట, మెడికల్ షాప్లోకి. అక్కడ వెళ్ళి గాయాలు అనుకుంటాడు. ఆ షాప్లోనే ఒక గదిలో మొత్తం వెపన్స్, గన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ తీసుకుని బయలుదేరతాడు. బయలుదేరే దారిలో ఏమవుతుందంటే పోలీసులు అడ్డుపడతారనమాట. ఆ పోలీసులను కూడా కాల్ చేసి కార్ తీసుకొని బయలుదేరతాడు. నెక్స్ట్ మూవీ ఏంటంటే, ఒక డిజర్ట్, ఒక ఎడారిలో ఏముందంటే ఒక హోటల్ ఉంటుందన్నమాట. ఆ హోటల్లో బాబు అనే ఒక ఓనరు, అతని కొడుకు జీప్ అని ఒకరు ఉంటారనమాట. అండ్ అక్కడ ఒక పనిచేసే వెయిటర్ ఒకటి ఉంటుంది, ఆమె పేరు ఏంటంటే చార్లీ.
ఈ చార్లీ ఎవరో కాదండి. మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా! పాప వాయిస్ ఓవర్‌లో వచ్చిన పాప నాకదే అంటే మదర్ కథ పాప కథలు చెప్తుంది కదా! ఆమె అన్నమాట. సో, ఆ జీపు, ఆ చార్లీ ఇద్దరు కూర్చొని ఉంటారనమాట. కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు చీప్ అంటాడు, "నిన్ను చాలా కేర్ తీసుకోవాలనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే అంటే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నాకు కొంచెం భయం భయంగా ఉంది" అని చెప్తాడు. చార్లీ నవ్వుతూ, "నా మీద ఎందుకు అంత బెంగ పెట్టుకున్నావు? నా మీద ఎందుకు అంత కేర్ తీసుకున్నావు? నాకు 8 నెలల ప్రెగ్నెంట్ నేను. నా మీద ఎందుకు అంత కేర్ తీసుకుంటున్నావు" అని చెప్పి చెప్తుందనమాట. నిజం చెప్పాలంటే నాకే ఈ బిడ్డని కనాలని లేదు. నాకు ఈ బిడ్డని కనాలని లేదు. నాకు మదర్ అవ్వాలని లేదు. ఎందుకంటే నాకు నేనే కేర్ తీసుకోలేకపోతున్నా. ఇంకా ఈ బిడ్డ గురించి నేనేం కేర్ తీసుకోగలను అని చెప్పి చెప్తుందనమాట. అతను ఆ మాట విని జీప్ నేను తీసుకుంటాను కేర్ అంటే, "నువ్వు భలే ఇప్పటి వరకు నువ్వు, మీ నాన్న, బాబు చేసింది చాలా వరకు థ్యాంక్ యూ. ఇంకా ఏంది నా మీద ఏం ఆలోచించకు" అని చెప్పి నవ్వుకుంటూ ఇలా అంటే లోపలికెళ్ళిపోయిద్దనమాట. నెక్స్ట్ డేనే ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ ఉంటారనమాట. ఆ హోటల్‌కి ఒక ఫ్యామిలీ వచ్చి ఉంటారు. వాళ్ళ కార్ రిపేర్ అయిపోయిందనమాట. రిపేర్ అయిపోయి ఆ హోటల్‌లో కూర్చొని ఉంటారు. జీప్ అనేవాడు ఆ కార్‌ని రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. ఇంతలో అక్కడేందంటే ఆ హోటల్‌లో టీవీ పనిచేయదు, రేడియో పనిచేయదు, ఏ పని చేసుకోకుండా ఎల్జీ టీవీని రిపేర్ చేస్తూ ఉంటాడు బాబు అనమాట. వీళ్ళు ఇక్కడ కూర్చున్న ఫ్యామిలీ అనేది ఇప్పటికి వచ్చి మేము వచ్చి 2 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కార్ అనేది రిపేర్ కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు చెప్పరు కదా! రీజన్ ఏదో అని అడుగుతూ ఉంటారనమాట. ఇతను బాబు అనే అతని కొడుకు దగ్గరికెళ్ళి జీప్ దగ్గరికెళ్ళి చెప్తాడనమాట. "ఏంది నువ్వు ఫోకస్ అనేది చార్లీ మీద వదిలేసేయి. తను ఇలాంటి అమ్మాయి, అలాంటి అమ్మాయి" అని చెప్పి బ్యాడ్‌గా చెప్తాడు. బ్యాడ్‌గా చెప్తే, "నాన్న తన మీద బ్యాడ్‌గా చెప్పబాకు. తను చాలా మంచి అమ్మాయి. నాకు నా నా ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. తనని కేర్ చేసుకోవాలని, తను చాలా ఇబ్బందుల్లో ఉందని, తనని నేను కాపాడాలని చెప్పి ఇలా వస్తున్నా" అంటే, "నువ్వు అలాంటివి ఏం పెట్టుకోబాకు. మేమందరం ఉన్నాము. నువ్వు ముందు నీ పని మీద ఫోకస్ చెయ్యి" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాననమాట. ఈలోపు ఏందంటే కేఎల్ అనే ఒక పర్సన్ కాడి నుంచి తన అడ్రెస్ మర్చిపోతాడనమాట. తన అడ్రెస్ మర్చిపోయి అక్కడ హోటల్ దగ్గర ఆగి చార్లీతో చెప్తూ ఉంటాడనమాట. ఇంతలోపే జీప్ బయటకొచ్చి మొత్తం బయటకు చూడగానే మొత్తం పొగలు ఆ వాతావరణం అంతా ఏదో డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఏదో ప్రళయం వచ్చేలాగా అంటే సంథింగ్ వేర్డ్‌గా ఉంటదనమాట. ఇంకా ఇది లోపల నెక్స్ట్ ఏందంటే ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్ నుంచి ఒక ఓల్డ్ లేడీ అనేది దిగుతుంది. ఓల్డ్ వుమెన్. ఆమె హోటల్‌లోకెళ్ళి కూర్చొని నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ అందరితో నవ్వుగానే చక్కగా మాట్లాడుతుంది. ఈలోపే చార్లీ వచ్చేసి తన ఆర్డర్ అడుగుతాడనమాట. తన ఆర్డర్ చెప్తుంది. తీసుకున్న తర్వాత అందరితోను మంచిగా మాట్లాడుతుండే ఆ ఫ్యామిలీతో, మిగతా కూర్చున్న ఫ్యామిలీతో అందరితోను బాగా మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత చార్లీ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఈ మీన్ వైల్‌గా ఏమవుతుందంటే జీప్ వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తాడు. కార్ అనేది ప్రాబ్లమ్ ఏం తెలియట్లేదు. బట్ అయితే ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్తాడు. మీన్ వైల్ అనేది చార్లీ అనేది ఒక ఆర్డర్ తీసుకొని ఓల్డ్ వుమెన్ దగ్గరికి వచ్చేసిద్దనమాట. ఓల్డ్ వుమెన్ దగ్గరికి వచ్చేసి "నీ పేరు చార్లీ కదా! నీకు ఎన్ని నెలలు ఇప్పుడు? వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు?" ఇయన్నీ మంచిగా అడిగిద్ది. అడిగిన తర్వాత "నీ బిడ్డ కాలిపోవాలి, చనిపోవాలి" అని చెప్పిద్ది. ఒక్కసారిగా కోపమొచ్చి, "చార్లీ నువ్వు పెద్దదానివని ఊరుకుంటున్నాను. నిన్ను గో టు హెల్. ఇంతకంటే ఏం మాట్లాడలేనని" చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిద్దనమాట. ఇంక అది ఆ ఓల్డ్ వుమెన్ నవ్వుతూ "మీరందరూ చచ్చిపోతారు. మీ బిడ్డలందరూ కాలిపోతారు" అని చెప్పి ఇలా చెడుగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటుంది. దానికి కోపం వచ్చిన ఆమె ఫ్యామిలీలో ఒక లేడీ అడిగిద్దనమాట. "ఎందుకు మీరు ఇలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నారని" చెప్పి అడగడం జరుగుతుంది. దానికి "నువ్వు నోరుమూయి, నువ్వు చెప్పేయన్ని" ఒక్కసారిగా ఆ ఓల్డ్ లేడీ అనేది "నువ్వు నోరుమూయి, నువ్వు చెప్పేయన్ని అబద్ధాలు. అన్నీ వాగుడుకాయవి నువ్వు" ఏదని చెప్పి అరవడం జరుగుతుంది. దానికి హస్బెండ్ రియాక్ట్ అయ్యి ముసలి దగ్గర ఓల్డ్ లేడీ దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. "ఎందుకు అలాగా అరుస్తున్నావు" అని చెప్పి. ఒక్కసారిగా పీక కట్ చేసి ఇలా లాగేస్తుందనమాట. కొరికి లాగేసిద్ది. వాళ్ళు ఒక్కసారిగా గోడ మీద నడుస్తూ, పాకుతూ మొత్తం వెళ్ళి భయభ్రాంతం చేసి ఒక రాక్షసిలాగా, ఒక దెయ్యంలాగా బిహేవ్ చేస్తుందనమాట. అదంతా చూసి భయపడి చార్లీ అంటే జీప్ దగ్గర గన్ ఉంటది. గన్ ఏమి ఇలా చేసి ఇలా చూస్తూ ఉంటాడు. అందరూ కాల్చు అంటే కాల్చడనమాట భయపడి. సో, ఓల్డ్ వుమెన్ చెప్పిద్దనమాట, "నువ్వు చార్లీని అతని కూతుర్ని కాపాడలేవు. నీ వల్ల కాదు" అని చెప్పి చెప్తది. ఇంతలోపు కేయిల్ అనే అతను ఏందంటే తన దగ్గర ఉన్న గన్‌తో కాలుస్తాడనమాట. చెప్తాడు, "ఫోన్ ఇయన్నీ ఏం పని చేయట్లేదు. రేడియో ఏం పని చేయట్లేదని." వీళ్ళందరూ భయంగా ఉంటారనమాట. ఇంక కట్ చేస్తే అప్పుడు ఒక పోలీస్ కార్ అక్కడి నుంచి వస్తుంది. చార్లీ బయటికెళ్ళి ఆనందంగా ఆపి ఆ పోలీస్ అనుకోని చెప్పి ఆపిద్ది. అందులో నుంచి మైకేల్ దిగుతాడు. మైకేల్ ముందు వీళ్ళందరూ కొంచెం అనుమానంగా చూస్తారు. ఇతను ఎవరో కొంచెం డేంజర్‌గా ఉన్నాడు ఇదని చెప్పి. బట్ మైకేల్ చెప్తాడు, "నా దగ్గర కొన్ని వెపన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు నిజంగా చాలా డేంజర్‌లో ఉన్నారు. నేను చెప్పిన మాట వినండి" అని అందరిని లోపలికి రమ్మంటారు. లోపలికెళ్ళిన తర్వాత గన్స్ అయన్నీ తీసుకొని బయట నుంచి ఉండండి అంటాడు. సో, నైట్ పూట అందరూ పైన ఉండి గన్స్ పట్టుకొని రెడీగా ఉంటారనమాట. అప్పుడు ఒక వ్యాన్ వచ్చిద్ది. ఆ వ్యాన్‌లో ఒక ఐస్ క్రీమ్ మ్యాన్ దిగుతాడనమాట. చాలా వియర్డ్‌గా ఉంటాడండి. మొత్తం పళ్ళు ఇలానే పైకి లాగి మొత్తం ఇలా సాగుతాయి. చేతులు ఇయన్నీ సాగుతాయి. కాళ్ళు ఇలా సాగుతాయి. వియర్డ్‌గా హోటల్ వైపు వెళ్తాడు. వీళ్ళందరూ కాల్ చేసి ఎలాగో ఆపుతారు. ఇలా చాలా కార్స్ వస్తాయి. చాలామంది మనుషులొస్తాయి. వీళ్ళందరూ ఎవరో కాదు. ఇప్పుడు
దేవుడు వీళ్ళ మీద మనుషుల మీద కోపమొచ్చేసి దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు. వీళ్ళని అంటే మన మనుషులందరిని చంపేయండి, మానవ జాతిని అంతం చేయండి అని చెప్పి. ఆ దేవదూతలు ఏం చేస్తారంటే కొంతమంది వీక్ మనసులున్న మనుషుల్ని ఏం చేస్తారంటే వీళ్ళందరూ పొసెస్ అయిపోతాయి. మనుషులందరినీ మ్యానిపులేట్ చేసి హిప్నటైజ్ లాగా చేసేసి వాళ్ళని చెప్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరిని చంపడానికి వస్తారు. చాలామంది వస్తారన్నమాట. చాలామందిని ఆపుతూ ఉంటారు. ఇంకా సడన్‌గా అర్థం కాక వీళ్ళందరూ హోటల్‌లో ఉన్నోళ్ళందరూ హోటల్ ఓనర్ జీప్ గానీ, వాళ్ళ నాన్న బాబు గానీ, వీళ్ళందరికీ చార్లీ గానీ వీళ్ళందరూ అడుగుతారు, "అసలు నువ్వెవరు? వీళ్ళందరూ మమ్మల్ని ఎందుకు చంపడానికి వస్తున్నావు? నువ్వెందుకు మమ్మల్ని కాపాడడానికి వస్తున్నావు?" అంటే, "నేను వీళ్ళ దేవదూతల్లో మీరు చేసిన సమస్త మానవులను అంతం చేయమని నేను దేవదూతల్లో ఒకడిని. సమస్త మానవుల్ని అంతం చేయమంటే నాకు ఎక్కడో కొంతమంది మానవులు మంచిగా అనిపించి నేను మీ వైపు పోరాడడానికి వచ్చాను. అంటే మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చాను. అంటే మిమ్మల్ని అందరినీ కాపాడడానికి కాదు, కేవలం చార్లీ కడుపులో బిడ్డని కాపాడడానికి వచ్చాను" అని చెప్తాడు. అదేంటి అని చార్లీ ఒక్కసారిగా నవ్వి, "నేను ఆఫ్టర్ ఆల్ ఒక వెయిటర్‌ని. నాకు ఒక కార్ లేదు, ఏమీ లేదు. నన్నెందుకు కాపాడాలని అనుకుంటున్నావు" అని చెప్పి అంటది. అంటే నీ కడుపులో ఉన్న బిడ్డ మానవత్వానికి ప్రతిరూపం. తనే ఈ మొత్తం సమస్త మానవాళిని మార్చడం కోసమైనా, కాపాడడం కోసమైనా గానీ వస్తున్నాడు. తనని కాపాడడం నా బాధ్యతగా భావిస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అది చెప్పిన తర్వాత వీళ్ళందరూ నమ్మరు ముందు. మీరు నమ్మినా నమ్మకపోయినా దీనికంటే దారుణంగా ఉంటుంది. ఇంకా ముందు మీరందరూ నమ్మిన వాళ్ళు, నాతో పాటు పోరాడాలనుకునే వాళ్ళు ఆ గన్స్ అయన్నీ తీసుకున్నామంటే పైకెళ్తారనమాట. పైకెళ్ళిన తర్వాత అందులో ఇంకా వస్తుంటారు, వీళ్ళని కాలుస్తుంటారు. ఇదే జరుగుతుంది. చాలామందిని చంపేస్తూ ఉంటారు. బట్ మోస్ట్ హైలైట్ సీన్ ఏంటంటే మళ్ళీ హైలైట్ సీన్ ఏంటంటే అక్కడికి ఒక కార్ వస్తుందండి. ఒక కార్ వస్తది. వీళ్ళు హోటల్ నుంచి పైనుంచి గన్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. అక్కడ వీళ్ళందరూ అంటే పొసెస్ అయిన మనుషులందరూ అంటే ఎవరైతే దెయ్యాల్లాగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. ఒక కార్ వస్తది. ఒక కారు వీళ్ళు దెయ్యాలే అనుకోని వీళ్ళు కాల్చబోతారు. కానీ వాళ్ళు సివిలియన్స్. అందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మొత్తము సివిలియన్స్ అని చెప్పి వీళ్ళ గన్ పేల్చకుండా నిలబడి చూస్తుంటారు. కానీ మిగతా ఆ దెయ్యాలందరి దగ్గరికొచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటది. చంపడానికి ఇది రెడీగా ఉంటుంది. ఒక్కసారిగా కేల్ అనే అతను ఏం చేస్తాడంటే కిందకి దూకి వాళ్ళని సేవ్ చేయడానికి దగ్గరికెళ్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే అందులో ఒక దెయ్యము వీళ్ళు సివిలియన్స్ కాదు వాళ్ళు దెయ్యాలే. అందులో దెయ్యం పిల్ల అయితే ఎత్తుకోగానే కరెక్ట్‌గా కొరికేసిద్దనమాట. అది లోపలికి కూడా వచ్చేసిద్ది. లోపలికొచ్చేసి చార్లీని చంపడానికి చూస్తది. ఆ టైంలో మైకేల్ వచ్చేసి ఆ దెయ్యం పిల్లని చంపేసి పక్కన చంపేసి తనని కాపాడుతాడు. అదే టైంలో చార్లీకి పెయిన్స్ వస్తాయన్నమాట. పెయిన్స్ వచ్చేసి తను ఇంక డెలివరీ అంటే ఇంక మైకేల్ చెప్తాడన్నమాట, "వస్తున్నాడు, కడుపులో బిడ్డ వస్తున్నాడు." బిడ్డ పుష్ చేయి అంటే బిడ్డ పుట్టే క్రమంలో ఏందంటే బిడ్డ పుట్టగానే ఏడుస్తుంటాడు. ఆ ఏడుపు శబ్దాలకి బయట ఉన్న లక్షల కోట్ల మందికి, హోటల్ బయట ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా అన్‌కంఫర్ట్‌గా ఉంటుంది. చాలా భయంగా ఉంటారనమాట. ఎందుకంటే ఇంకా ఆ బిడ్డ ఉన్నంత వరకు వాళ్ళందరూ రాలేరు. వాళ్ళెవరి దగ్గర రాలేరు, టచ్ చేయలేరు. కానీ ఒకరు రాగలరు. ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకటి చూపిస్తారనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చూపిస్తారంటే మైకేల్ అండ్ గాబ్రియల్ అని ఇద్దరు దేవదూతలు. వీళ్ళిద్దరు దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడన్నమాట, మొత్తం సమస్య వాళ్ళని అర్థం చేయండి. కానీ గాబ్రియల్ అనేవాడు చంపడానికి బయలుదేరతాడు. కానీ మైకేల్ మన ముందు నుంచి ఉన్నాడు కదా, ఈ మైకేల్ అనేది మనుషులు దారి తప్పారు, వాళ్ళని దారి తప్పింది సరైన దారిలో పెడతాను, అంతేగాని వాళ్ళని చంపను అని చెప్పి వీళ్ళకి ఎగెనెస్ట్‌గా వస్తాడు. దేవుడికి అగెనెస్ట్‌గా వస్తాడన్నమాట. ఇప్పుడు ఆ గ్యాబ్రియల్ లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే చార్లీని బిడ్డని చంపేయడానికి ట్రై చేస్తుంటే మైకేల్ తనని సేవ్ చేసి జీప్‌కి ఇస్తాడన్నమాట. జీప్‌కి ఇచ్చేసి, "నువ్వే కాపాడగలవు. నీకు ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. ఏం చేయాలి, ఎలా చేయాలని. దాన్ని బట్టి ఫాలో అవ్వు. వాళ్ళిద్దరిని కాపాడు" అంటారు. నన్నే ఎందుకు నమ్మావు నువ్వు ఇలా అని చెప్పి జీప్ మైకేల్‌ని అడుగుతాడు. మైకేల్ చెప్తాడు, "నువ్వు చాలా మంచివాడివి. నీకు 15 సంవత్సరాల వయసులోనే మీ మదర్ చనిపోతే 5 సంవత్సరాలు మీ నాన్న డ్రంకర్డ్ అయ్యి ఇలా పిచ్చివాడిలా తిరుగుతుంటే నువ్వే సరైన దారిలో పెట్టి ఈ విధంగా ఈ హోటల్ ఇవన్నీ మంచిగా చేసావు. అదేవిధంగా చార్లీని ప్రేమిస్తున్నావు. తన నీ బిడ్డ కాకపోయినా కానీ, చార్లీ నిన్ను ప్రేమించకపోయినా కానీ నువ్వు అన్‌కండిషనల్‌గా తనని ప్రేమిస్తున్నావు. తనని కాపాడాలని చూస్తున్నావు. కేర్ చేయాలని చూస్తున్నావు. నీకంటే మంచివాడివి నువ్వే వాళ్ళని కాపాడాలి. నువ్వే కాపాడుతావు. నీకు ఇన్‌స్ట్రక్షన్స్ వస్తే బయలుదేరంటే" వెళ్ళిపోతారనమాట వాళ్ళు. అప్పుడు ఆ చార్లీ, జీపు, ఇంకోళ్ళు ఒక ఫ్యామిలీ చెప్పాను కదా, ఫ్యామిలీలో ఉన్న ఒక కూతురు ఆండ్రియా అనే కూతురు, వీళ్ళు ముగ్గురు జీప్‌లో బయలుదేరుతూ ఉంటారు. అంటే బయటికెళ్తారు. బయటికి ఆ బిడ్డని తీసుకొని వెళ్తే 6,00,000 కోట్ల మంది ఆ జనాలు ఎవరైతే పొసెస్ అయ్యారో దెయ్యాలనేవి ఏమీ చేయవనమాట. ఎందుకంటే ఆ బిడ్డ వల్ల దగ్గర కూడా రావనమాట. ఇంక ఇప్పుడేమవుతుంది, ఈ గ్యాబ్రియల్ మైకేల్ ఇద్దరు కొట్టుకుంటారనమాట. కొట్టుకుని గొడవల్లో ఏంటంటే గ్యాబ్రియల్ మైకేల్‌ని చంపేస్తాడు. ఇక చంపేసిన తర్వాత ఏమవుతుందంటే జీప్‌లో వీళ్ళు ముగ్గురు వెళ్తుంటారు. మళ్ళీ గ్యాబ్రియల్ వాళ్ళని కూడా అటాక్ చేస్తాడనమాట. యాక్సిడెంట్ అవుతుంది. కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఇంక గ్యాబ్రియల్ అనే అతను
చార్లీని బిడ్డని చంపబోతుంటే మైకేల్ ఇది జీప్ అనేవాడు ఏంటంటే తోసేసి ఒకసారిగా లోయర్ మీద తోరుస్తాడు. ఇద్దరు కింద పడతారనమాట. ఇద్దరు పడి ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. గ్యాబ్రియల్ అనేవాడు జీప్ని చంపబోతాడనమాట. జీప్ని చంపబోయి కరెక్ట్ టైంకి ఆకాశం నుంచి ఒక దేవదూత అదే లెక్కలు పెట్టుకొని దిగుతారనమాట. అతను ఎవరు కాదండి, మన మైకేల్ చనిపోయాడు కదా, మరి ఎలా వచ్చాడు అనుకుంటున్నారా? అదే గ్యాబ్రియల్ కూడా అనుమానం వస్తుంది అనమాట. నువ్వు ఎలా వచ్చి చనిపోయానంటే, నువ్వు దేవుడు చెప్పింది చేసావు, నేను దేవుడు కోరుకున్నది చేశాను, అందుకే మళ్ళీ దేవుడు నన్ను ఈ విధంగా ఏంజెల్లా మార్చి మళ్ళీ ఇక్కడ పంపించాడు అని చెప్పి చెప్తాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు, మైకేల్ ఫైట్ చేస్తుంటారు. గ్యాబ్రియల్ ఓడిపోతాడు అనమాట. కానీ మైకేల్ గ్యాబ్రియల్ని చంపడు. గ్యాబ్రియల్ అంటాడు అనమాట, నేనే నీ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా చంపేవాడు, నువ్వు ఎందుకు చంపలేదంటే అదే నీకు నాకు ఉన్న తేడా, అందుకే నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, నువ్వు తీసుకోలేదు, అందుకు నువ్వు తప్పు చేసావు అని చెప్తే గ్యాబ్రియల్ బాధపడుతూ వెళ్ళిపోతాడనమాట. మైకేల్ ఇంకా జీప్కి చెప్తాడనమాట, నువ్వు చార్లీని, ఆ పిల్లోడిని, ఇద్దరిని, ఆ బిడ్డని కాపాడాలి, మానవత్వాన్ని పెంచాలి, ఆ బిడ్డ వల్ల మొత్తం సమస్త భూమండలంలో జనాలందరూ మానవత్వంతో పెరుగుతూ మీరే మంచితనాన్ని కాపాడాలి, మానవత్వాన్ని పెంచాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. ఇది స్టోరీ. గాయస్, మీకు ట్రస్ట్ మీ, సూపర్ మూవీ. ఈ మూవీ అనేది యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, హిందీ డబ్బుడు కూడా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఎనీ టైమ్ అండ్ ఎంజాయ్ చేయండి మూవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బాయ్.